అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 3వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు ఆదివారము. ఈ రోజు తిథి బహుళ అష్టమి. తెల్లవారుజాం 3:22 వరకు ఉంది. తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఉదయం 11:17 వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రేమికులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతాయి. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో నిరాశ కలిగిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహమున కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యాపారాల నష్టాలు భర్తీ అయిపోతాయి. తదుపరి సింహరాశి. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరిగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమైపోతాయి. వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసుకోవడం మీకు మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. గృహమున శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాన ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అతి కష్టం మీద అల్ప ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు. ఉద్యోగాన మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. తదుపరి మీనరాశి. దూరపు బంధువుల ఆగమనం మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి.